వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 23. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? మీరు నాకు తాళి కట్టిన భర్త. నన్ను పచ్చడి చేసుకోండి లేదా చట్నీలో నన్ను మొత్తం తినేయండి అంటూ అక్షర ఒక్కసారిగా అభి మీద పడిపోతుంది. ఏంటే పొద్దున్నే కలవరిస్తున్నావు? పిచ్చిగాని లేచిందా అని అభి అక్షర ముఖం ముందు చిటికలు వేస్తాడు. అయ్యో, ఇదంతా నా భ్రమణ, నిజమైతే ఎంత బాగుండో అని మనసులోనే తెగ సంబరిపోతుంది అక్షర. వీపు మీది నుంచి ఒక దెబ్బ పీకి పిలుస్తుంటే వినబడట్లేదానే? గాలిగాని సోకిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఏదేదో చెప్పుకుంటూ పిచ్చిదాని లెక్క నవ్వుతున్నావు అని సీరియస్గా అడుగుతాడు అభి. అసలు ఏం జరిగిందంటే అంటూ అభి అక్షర దగ్గరకు రాబోతుంటే, ఏయ్ అక్కడే ఉండు, మాట్లాడు అంటూ పైకి లేచి నిలబడతాడు. ఏంటండి, మీరే ఏమైందని అడుగుతారు, మీరే వద్దంటారు. నేనేమి వద్దనలేదే తింగరిదానా, దూరంగా ఉండి మాట్లాడమన్నా. ఓ, మీరు అలా అన్నారా? లేక మరి నువ్వేమనుకున్నావే మెంటల్ దానా అని కోపంగా మొట్టికాయ వేస్తాడు. అప్పుడే రత్నాలు అక్కడికి వచ్చి బాబుగారు అని పిలుస్తుంది. ఏంటి రత్నాలు, మిమ్మల్ని పెద్దమ్మగారు రమ్మంటున్నారు, నువ్వు వెళ్ళు రత్నాలు, మేము వస్తున్నాం అని చెప్పగానే రత్నాలు వెళ్ళిపోతుంది. నీ పని తర్వాత చెప్తాను అని కోపంగా చెప్పి కిందికి వెళతాడు అభి. వెనకాల అక్షర కూడా వెళుతుంది. ఏంటి మామ్, లంచ్ చేద్దాం రండిరా. ముగ్గురు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రత్నాలు వడ్డిస్తుంది. ఈరోజు ఏంటి స్పెషల్ రత్నాలు? అన్నీ మీకు ఇష్టమైనవి బాబు గారు. అలా ముగ్గురు లంచ్ కంప్లీట్ చేసి కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటారు. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.